సార్ ఏమీ లేకుండా, ఏ స్ట్రక్చరు ఏమీ లేకుండా, ఏ పదవులు ఏమీ లేకుండానే నేను ఒంటరిగా అయినా పోరాడటానికి సిద్ధమయ్యే మీరు, నేను నా వంతు ప్రయత్నం చేసి నేను వెళ్తాను, అక్కడ ఏమి జరిగినా నేను తట్టుకుంటాను, నేను మార్చే ప్రయత్నం చేస్తాను, చేయలేరా? వాళ్ళందరితో రోజు కూర్చుంటున్నాను. ఏ పార్టీ అయినా కూడా జాతీయ సలహా మండలిలో ఏ పార్టీలో సభ్యులను కూర్చున్నాను నేను? పరిపాలనా సంస్కరణ సంఘంలో ఏ పార్టీ సభ్యులను కూర్చున్నాను? మన ఆరోగ్యంలో బాగు చేయాలని చెప్పని మన నీతి ఆయోగ్తో ఏ పార్టీ అని కూర్చున్నాను నేను? ఎప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత చిన్నవాళ్ళతోనే కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను నేను. భేషజం వద్దు, నాకు పదవద్దు, ఇవి చేయండి ముర్రం అంటున్నాను. ఇంకా మీకు నొప్పి ఏంటి? నాకేం వద్దాయి ఇవి చేయండి అంటున్నాను. మీరు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేనేం కోరకుండా. మీరు నాకేం అక్కర్లే, నాకు పదవులు అక్కర్లే, నాకు అధికారం అక్కర్లే. నా నుంచి మీరు ఆశించేది ఏమిటి? ఏమైనా మంచి ఆలోచనలు, ఓకే రెడీ, ఇచ్చేస్తున్నాను. నా పరపతి మీకు ఉపయోగపడుతుంది, దట్ ఆల్సో ఐమ్ ప్రిపేర్ టు ట్రాన్స్ఫర్ టు యూ. ఏమైనా ఉపయోగపడుతుంది నిజంగా మీరు నమ్మితే నాకు అభ్యంతరం లేదు. నేను ఇంటాను కోరేది ఒక్కటే, ఈ మార్పులు నిర్దిష్టమైన ఉన్నాయే దానికోసం దృష్టి పెట్టండి, చేయండి అంటున్నాను. అది ప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఒక పొలిటికల్ పని చేయడం మొదలెట్టండి. ప్రధాన న్యాయమూర్తి మొన్న కన్నీళ్లు గారిస్తే దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లా బాగు చేయాలని ఒక్క నిమిషం ఆలోచించారా మీరు? ఫలానా ప్రతిపాదనలు పెట్టారా? నా దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి, ఎన్నో సందర్భాలు రాతపూర్వకంగా ఇచ్చాను, ఊర్లుగా చెప్తున్నాను. మీరు కూర్చుంటే 3 నిమిషాల్లో చెప్తాను మీకు ఏం చేయాలో. మొదలెట్టండి. ఆరోగ్యం ఏం చేయాలో మీకు ఇచ్చాను, మొదలెట్టండి. విద్య ఏం చేయాలో ఇచ్చాను, ఇప్పుడు పొద్దున మళ్ళీ ఇస్తున్నారు, 15 ఆగస్టు లోపల పంపించమన్నారు, మళ్ళీ పంపిస్తున్నాను, మొదలెట్టండి. నాకు ఇంకేం అక్కర్లే. స్థానిక ప్రభుత్వాలకు ఏం చేయాలో చెప్పాను, 14వ అధికార సంఘానికి చెప్పాను, మీకు చెప్పాను, మొదలెట్టండి. రేపు పొద్దున అన్నీ కూడా పక్కన పెట్టేసి మిమ్మల్ని జయనపద చూడండి. వీళ్ళేమంటున్నారు పార్టీల వాళ్ళు, మీరు మాకు వస్తే అద్భుతం సార్, మిమ్మల్ని ఇంతవాడిని చేస్తాం సార్, మాకు ఇంకెవరు లేరు సార్. నాకేం కావాలయ్యా, నువ్వు పెరగాలి, నాకెందుకు? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ దేశం ఏమవుతుందో చెప్పు, నీ బతుకు కూడా అందుకోసం నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మీరు ఇందాకన్నారు, వాళ్ళు చెప్పిన మరి కాదంటలేదు కదా, అందరూ మంచి కోరుతున్నారు, మరి మీరు దేశం కోసం బతుకుతున్నాం అని చెప్తున్నారు కదా, ఆచరణలో చూపెట్టండి. అది కోరే హక్కు కూడా నాకు లేదా? ఆచరణలో చూపించాలి. అది కూడా లేకపోతే, దానికి కూడా నాలాంటి వాళ్ళు నిలబడకపోతే ఇంక ఈ దేశంలో కోట్లాది మంది యువతకి ఇంకేమిటి ఆశాకిరణం? ఆలోచన రూపంలో, ఆదర్శం రూపంలో. పదవులు వద్దని నేనేనాడు అంటలా, అధికారం వద్దని నేనేనాడు అంటలా. అధికారం ఏంటంటే తులిసినవాడిని. అధికారాన్ని నేను అధికారంలో ఉన్నప్పుడు నేను అడగండి ఎవరినైనా ఎంత నిభాయించాను, ఎంత గట్టిగా నిలబడ్డాను. అధికారం నిలబడాలి నాకు తెలిసినంత చాలా కొద్దిమంది తెలిసి దేశంలో. కానీ అధికారం కోసం ఈ దేశాన్ని తాకట్టు పెట్టడం కంటే దరిద్రం ఇంకోవట్లేదు. అప్పుడు దాని బదులు అరణ్యంలో పోయి ముక్కు కూసుకుంటాం కావాలంటే. we wish that you stay and మార్పులు రావాలని మీ ద్వారా, మీలాంటి చాలామంది ద్వారా రావాలని కోరుకుంటున్నాం. చెప్పి గారు, నెక్స్ట్ ఎలక్షన్స్ ఎనీ ప్లాన్స్? అప్పుడే ఎన్నికలకి పాజ్ ప్రకటించాము కాబట్టి ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని కట్టుబడున్నాము. తర్వాత సందర్భం సమయాన్ని బట్టి పార్టీలు అందరూ కూర్చొని ఆలోచిస్తే అప్పుడు చూద్దాం. మేము ఎదురు చూస్తూ ఉంటాం, మీ నుంచి నిర్ణయాలు ఏమైనా వెలువడతాయా? పార్టీల నుంచి క్రియాశీలకంగా ఏమైనా మార్పులు కోసం ఎదురు చూడబోకండి. మీరు చూడాల్సింది దేశంలో ఏ మార్పులు సూచిస్తున్నారో ఆ మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం మీరు గొంతు కలపండి, చేద్దాం. అది జరిగితే నాలాంటి వాళ్ళకి ఇవన్నీ అనవసరం. హాయిగా మంచి పుస్తకం చదువుకొని, మంచి హాస్యాన్ని ఆస్వాదించి, మంచి ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని దర్శించి ఉప్పొంగిపోయేవాడిని నేను. కాబట్టి ఇవన్నీ అక్కర్లే, ఇవన్నీ తప్పదు కాబట్టి, అవసరం కాబట్టి చేస్తున్నాం. అంచేత పార్టీకి ఎన్నికలకు వెళ్ళాం, ఆ పదవులు వచ్చినవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవి జరిగిపోతే అంతకంటే సంతోషం లేదు. ఐఎమ్ ఏ రిటైరింగ్ పర్సన్ బై నేచర్. హాయిగా ఇంటికి వెళ్ళి నా పని నేను చూసుకునే మనిషిని. తత్వం నుంచి అందరికీ తెలుస్తుంది, చాలా సిగ్గుపడే స్వభావం అన్నది. బహిరంగ జీవితంలో ఉన్న వాళ్ళకి బహుశా నా అంతగా షైగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు ఉండరు. ఇంకోళ్ళు నాకు పరిచయం కాకపోతే, తెలియకపోతే నేను కనీసం పలకరించలేను. ఎందుకంటే మనస్తత్వం లాంటిది, ఒకళ్ళకో స్వభావం ఉంటుంది. ఇది జాతికి అవసరం. ఏంటో ఒక సామాన్య కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి వచ్చినవాడిని నేను. తెలుగు మీడియంలో, పంచాయత్ సంస్థల్లో, జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకున్నవాడిని నేను. ఇంట్లో కరెంట్ లేక దీపం పుట్టుకొని చదువుకున్నవాడిని నేను. నాకు తెలిసి ఈ దేశం అంటే ఏంటో, ఈ దేశంలో ఎన్ని కోట్ల మందికి అవకాశాలు లేక నలిగిపోతున్నారు నాకు తెలుసు. అనుక్షణం నాకు తెలుసు అసలు. అది రావాలని తప్ప ఇంకో కోరిక లేదు. నేను ఎప్పుడు ప్రతిక్షణం చూసేది ఆ గ్రామంలో పెరిగిన ఆ పిల్లవాడిని నాలో నేను చూసుకుంటాను. సమాజం దృష్టిలో నేనేమిటో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో నేను ఎప్పటికీ కూడా ఆనాడు ఆ గ్రామంలో దీపం బుడ్డి వెలుతుల్లో చదువుకుంటున్న ఆ పిల్లవాడిని. దాన్ని మార్చమని కోరుకుంటాను. ఇది అన్యాయం అని అనుకోవట్లేదు, ఇది సాధ్యం, అవసరం. అంతకంటే నాకు కోరుకోవట్లేదు. నిజంగా ఆలోచింపజేశారు సార్.